మరికొత్త వీడియోతో మీ ముందుకు వచ్చేసా మిమ్మల్ని నవ్వించడానికి. మీ బిజీ లైఫ్లో కాసేపు నవ్వుకుంటారు అని ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నవ్వు తెప్పిస్తేనే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ అప్ప ఆనందానికి అవధులు లేవు. మరి ఏదో సాధించాడు అని ఫీల్ అవుతున్నట్లుగా ఉన్నాడు. కళ్యాణ మండపంపై ఎలా డాన్స్ చేస్తున్నాడో చూడండి. ఆర్సీబీ కప్పు గెలిచినందుకు కూడా ఇంత ఆనందపడి ఉండదు. కూడా నేనే ఆప్షన్ అని అర్థమైంది. విన్ టు విన్ సిచ్యువేషన్. మీరు ఎన్నెన్నో రకాల వెడ్డింగ్ ఫొటోస్ చూసే ఉన్నారు కదా. మరి ఈ వెడ్డింగ్ ఫోటో చూడండి. మరి ఇది ఒక పీస్ మిఠాయి ఫోటో షూట్ అనమాట. జిమ్ లో వర్కౌట్ బాగానే నేర్పించేసినట్లుగా ఉన్నాడు. అందుకే ఇలా పెళ్లి పీటలు ఎక్కారు. మరి ఈ పెళ్లికి వచ్చిన పెద్ద మనిషిని చూడండి. పాకెట్లో నుంచి మంచిగా ఏదో పెద్ద గిఫ్ట్ తీస్తున్నాడు అనే లోపే ఇలా జేబులో చెయ్యి పెట్టి ఇలా దువ్వెన తీసి మరి ఇలా మీసాలను దువ్వుతున్నాడు. ఫోటోషూట్ అంటే ఆ మాత్రం ఉండాల్సిందే కదా. లిస్ట్ నీ స్టైల్ నాకు నచ్చింది. ఏదో కరువో కాలమో వచ్చినట్లుగా ఉంది కదరా సామి. స్కూల్ కు వెళ్లి బుక్స్ పట్టవలసిన వీళ్ళు ఇలా ఎంత చక్కగా కలిసిమెలిసి ఇలా వెళ్తూ ఇలా పెళ్లి తంతు కానిస్తున్నారు. పెళ్లి అంటే అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉంటారు కదా. అందుకే అన్నమాట ఇలాంటి ఐడియాను వేసేశారు. అందరికీ ఎలా మాస్కులు వేశారో చూడండి. ఒక సైడు ఇలా బిజీగా పెళ్లి జరుగుతూ ఉంటే మరి అందరూ చూడండి ఇలా డాన్స్ వేసే సైడ్ కూర్చొని చూస్తూ ఉన్నారు. మరి ఈ పెళ్లి కొడుకు చూడండి ఇలా పెళ్లి కూతురు పక్కనుండగానే ఇలా ఇద్దరు పెళ్లి కూతుర్ల పెళ్లి కొడుకు ఇలా స్టేజ్ పైననే రంగంలోకి దిగి ఇద్దరు ఇలా ఫైటింగ్ చేస్తున్నారు. అనుకోండి, కొట్టుకోండి, చచ్చిపోండి, కానీ ఫైనల్ గా డెసిషన్ రండి. ఎగ్జామ్ హాల్లో ఆడిషన్ సీట్స్ అడగవలసిన వయసులో ఇలా పెళ్లి చేసుకుంటున్నారు. కర్మరా బాబు, ఇంకెన్నెన్ని ఘోరాలు చూడాల్సి వస్తుందో. ఆడవారు అంటే ఆట బొమ్మలా ఏంటి, అమ్మాయి దొరకడం చాలా కష్టమైపోయిందప్పో. అందుకే ఇలా బొమ్మతో పెళ్లి చేసుకుంటున్నాడు. ఇలాంటి బొమ్మని నేను ఏ లోకంలో చూడలేదే. ఏంటిది? ఇది ఆ గొట్టంగాడు గొట్టం. కళ్యాణ మండపంపై పెళ్లి కూతురు కొంచెం డల్ గా కనిపించింది. దానితో పెళ్లి కొడుకు చూడండి తాళి కట్టేటప్పుడు నీకిష్టమేనా అని అడిగి మరి ఇలా తాళి కడుతూ ఉంటే పెళ్లి కూతురు మొహంలో ఆనందం చూడండి చాలా ఖుష్ అయిపోయినట్లుగా ఉంది. దాంతో పెళ్లి జంట ఇద్దరు ఖుష్. మీరు కూడా ఈ వీడియో చూస్తూ ఖుష్ కదా. మీరు ఇంతవరకు ఈ వీడియోని చూస్తూ ఉన్నారు అంటే అంతో ఇంతో కొంత నచ్చే ఉంటుంది, నవ్వు తెప్పించే ఉంటుంది కదా. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని కంటిన్యూ చేయండి. రండి తాతయ్య పెళ్లిని చూసి తరించండి. ఈ వయసులో పెళ్లి పీటలు ఎక్కారు తాత. ఇది ఒక హఠాత్ పరిణామం అనుకుంటా. మరి ఈ పెళ్లి జంటను చూడండి, పెళ్లి కొడుకు కూడా ఇంత మంచిగా తాళి కట్టడేమో. మరి ఈమె ఇలా తాళి కడుతుంది.
అన్నా చెల్లెలి అనుబంధం ఇది జన్మ జన్మల సంబంధం అనుకుంటా కాలు కింద పెట్టనివ్వకోకుండా ఇలా చెల్లెమ్మను తీసుకుని వెళ్తున్నారు. చికెన్ లెగ్ పీస్ చాలానే బాగానే నచ్చినట్లుగా ఉంది. అందుకే ఇలా మెల్లగా తీసి ఇలా పర్సులో పెట్టుకుంటుంది. మటన్ చికెన్ తింటేనే మహాపహిల్వానులవుతారు. మరి ఇక్కడ చూడండి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురుకు కేక్ పెడుతూ ఉంటే ఇలా తల తిప్పి మరి ఇలా కూర్చుంది. దాంతో పెళ్లి కొడుకుకు బీపీ రైజ్ అయినట్లుగా ఉంది. అందుకే ఇలా కేక్ ను ఒక తన్ను తన్ని ఇలా వెళ్తున్నాడు. నువ్వు కూల్ బ్రో. ఇలా పెళ్లి కొడుకు తాళి కడుతూ ఉంటే పెళ్లి కూతురు ఎలా డాన్స్ చేస్తుందో చూడండి. కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది కదా. బ్రహ్మానందాన్ని చూశాను, ఎంఎస్ నారాయణ చూశాను, వేణుమాధవ్ చూశాను, సునీల్ చూశాను, కానీ నీ ఎంత ఓవర్ యాక్టింగ్ చూడలేదురా బాబు. ఏంటి ఈ తాతకు సన్మాన కార్యక్రమం ఏమైనా జరుగుతుంది అని అనుకుంటున్నారా ఏంటి? కాదండి బాబు, పెళ్లి చేసుకుంటున్న పెద్ద మనిషి ఈ పెద్ద మనిషే. 80 ఏళ్ళున్న ఈ పెద్ద మనిషి 30 ఏళ్ళు ఉన్న ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడు. కలికాలం రా సామి. మరి ఈ పెళ్లి జంటను చూడండి, స్వీట్ పెడుతూ ఉంటే పెళ్లి కొడుకు ఎలా సిగ్గుపడుతున్నాడో. మీరు మరీ టూ మచ్ అండి బాబు, నాకు ఇలాంటివంటే సిగ్గు కొంచెం. మరి ఈ ఆంటీ కూర్చోవాలి అని ఈ అబ్బాయిని ఇలా లేపింది. మరి ఇలా కూర్చుంటూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. చిన్న పాపరా, అది చిన్న పాప. పాపం స్కూల్కి వెళ్ళి చదవవలసిన అమ్మాయిని ఇలా కళ్యాణ మండపం పైకి ఎక్కించారు. ఇలా గిఫ్ట్ ఇస్తూ ఉండగా ఇంతలో ఇలా అన్నమాట. పెళ్లి కొడుకు కదలకుండా మెదలకుండా ఎలా కూర్చున్నాడో చూడండి. చాలా బిజీగా ఇలా వీడియో తీస్తూ ఉండగా ఇంతలో ఇలా కింద పడ్డాడు. వెనకమాల చూసుకోవాలి కదప్పా. చాలా ఆనందంగా మాట్లాడుతూ ఇలా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మరి ఈమె కన్నీళ్లు చూడగానే ఇలా అందరికీ నవ్వొస్తుంది. Okay, we will meet in the next class. Thank you for watching. Please like and subscribe.